వర్గాలతోని చాలా సత్సంబంధాలు ఉంటాయి. పర్సనల్ గా నాకు సింగరేణితో కావచ్చు, అంగన్వాడీలతోని కావచ్చు, ఆశా వర్కర్లతోని కావచ్చు, అనేక మంది కార్మిక వర్గాలతో మాకు సత్సంబంధం ఉంటుంది. మరి అట్లానే వీరన్న గారి గురించి కూడా తెలిసి వారిని మరి కొత్తగూడెం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారికి మంచి బాధ్యతలు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి కార్మిక వర్గాలందరినీ కూడా పెద్ద ఎత్తున తను దగ్గర తీసుకురాగలుగుతారని మేము భావించడం జరిగింది. భావించినాం కాబట్టే ఇవాళ ఇక్కడ కొత్తగూడెంలో ఇంత పెద్ద ఎత్తున వారి జాయినింగ్ కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. మరి ఇవాళ కొత్తగూడెం అభివృద్ధి మీరు గత 10 ఏళ్లలో చూసి ప్రతి ఒక్కరికి ఎవరు అప్లికేషన్ పెట్టుకునే అవసరం లేకుండానే 200 ఉన్న పెన్షన్ కేసీఆర్ గారు 2000 చేయడం జరిగింది. ఎవరు అడగకముందే అప్లికేషన్ పెట్టుకోకముందే వికలాంగులు ఉంటే వాళ్ళ పెన్షన్ ని 4000కు పెంచుకోవడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 500 నోచుకొని పెన్షన్ వికలాంగులకి 4000 చేసుకోవడం జరిగింది. రైతులెవరు ధర్నా చేయలే, రైతులెవరు దరఖాస్తు పెట్టలే, అయినా కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిర్రు. రైతులెవరు అడగలే మాకు బీమా ఇయ్యమని, అయినా కేసీఆర్ గారు ఇచ్చిర్రు. మరి ఇవాళటి పరిస్థితి చూడండి, మళ్ళా యూరియా లైన్లలో చెప్పులతోని లైన్లు పెట్టుకోవడం, యూరియా కోసం వెతస్తా ఇవాళ 350-400 రూపాయలకు కొనేటటువంటి దారుణమైన పరిస్థితి మళ్ళా కనపడుతుంది. ఆనాడు వ్యవసాయం పండుగ, ఇవాళ వ్యవసాయం అంటేనే భయపడేటటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒకటైతే మీదికేళ్ళ అబద్దాలు. ఈ ముఖ్యమంత్రి గారు నోరు తెరవంగానే ఏం చేస్తాడు, నేను ఇది ఇస్తా అది ఇస్తా, ఎవరి మీద ఒట్టు పెడతాడు? ఇగో మన పాల్వంచ పెద్దమ్మ మీద ఒట్టు, మన ఇంకొక భద్రాచలం రాముడి మీద ఒట్టు, ప్రతి దేవుడు ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ ఒట్టు పెట్టిండు తప్పితే సంపూర్ణ రుణమాఫీ ఇంతవరకు కాలేదు. అందరికి కూడా తెలుసు మనకది ఎక్కడ జరిగింది. 60% అయితే మహా ఎక్కువ. ఏనాడు కూడా రైతు బంధు, ఇప్పుడు 3 ఎకరాల మీదోళ్ళకి ఎవరు పడ్డది రైతు బంధు? పడలేదు. కానీ ఏం అడగలేని పరిస్థితి. ఇవాళ 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తామన్నారు, ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితి. మరి మా ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తునున్నారు, ఇక్కడ ఏం చెప్పిండ్రు మనకు? 2500 రూపాయలు ఇస్తాం రాగానే కేసీఆర్ షాదీ ముబారక్ అంటే 1,00,000 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. నేనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. అంటే మాటలు ఇచ్చుడు తప్పితే ఒక్కటి కూడా చేసింది లేదు. ఇక మీదికే చేతులు దులుపుకుంటున్నాడు, నేనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. అంటే మాటలు ఇచ్చుడు తప్పితే ఒక్కటి కూడా చేసింది లేదు. నిన్న మొన్న మన నాయకులు ఏం చేసిండ్రు? నువ్వు ఇది ఇస్తా అన్నావు, అది ఇస్తా అన్నావు, సవాల్ చేసినావు, చర్చకు రా అంటే తోక ముడిచి పారిపోయాడు. అంటే ఈ ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటంటే ఇస్తా 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 అంటాడు, ఏది కూడా ఇయ్యడు. వస్తా వస్తా చర్చకు అంటాడు, రాకుండానే వారిపోతాడు. మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో మళ్ళా ఒకసారి ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో మనందరం పిడికిలెత్తి మన హక్కుల కోసం పోరాడినమో, మన వనరుల కోసం పోరాడినమో, మన యొక్క అస్తిత్వం కోసం పోరాడినమో మళ్లీ పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. అందుకే జాగృతి ఇవాళ కొత్తగూడెంలో మరి కొత్త శక్తిని సంతరించుకుంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, కొత్తగూడెం అంటే సింగరేణి, మన సింగరేణి హెడ్ క్వార్టర్స్ ఇక్కడనే ఉంటది. అన్నీ ఉన్నా అల్లు నోట్లో చేనన్నట్టు సింగరేణి హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉన్నా చాలా కార్యక్రమాలు సింగరేణిలో చేయడం మర్చిపోయాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా వెంటబడి కార్మికుల సంక్షేమం కోసం చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ సింగరేణి యాజమాన్యం పట్టించుకుంటాను కూడా పట్టించుకుంటలేదు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో చెప్పిండ్రు, సింగరేణిని కాపాడుకుంటాం, ఇది మా సంస్థ, డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. చెప్పింది చెప్పినట్టుగా వేలాది మంది బిడ్డలకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం. మరి ఇవాళటి పరిస్థితి ఏంది? ఒక్కసారి దయచేసి ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. సింగరేణి యాజమాన్యాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కొత్తగూడెం నుండి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. సింగరేణిలో బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేస్తే ఊరుకునేదే లేదని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. సింగరేణిలో కరెంటు పుట్టించేటటువంటి సంస్థలో కూడా అవినీతి మోపు చేసింది. కరెంటు అమ్మేటటువంటి సంస్థలో కూడా అవినీతి, ప్రతి చోట అవినీతి, ఎక్స్ప్లోజివ్స్ కాంట్రాక్ట్ అవినీతి. కాంగ్రెస్ అంటేనే అవినీతి అని మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారు నిరూపించారు. అందుకే మొన్ననే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి బిరుదు ఇచ్చినాం.